Food security in India. This is the today's topic for this class. ఈ టాపిక్లో ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏమిటి, ఫుడ్ సెక్యూరిటీని ఏ విధంగా నిర్వచించవచ్చు, ఫుడ్ సెక్యూరిటీలో ఉండేటువంటి అంశాలేంటి, ఈ ఫుడ్ సెక్యూరిటీని ప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయి, భారతదేశంలో ఈ ఆహార భద్రతకి అనగా ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకొని ప్రజలకి ఆహార భద్రతను కల్పిస్తున్నాయో మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత ప్రజలందరికీ కల్పించవలసినటువంటి ఆవశ్యకత నేటి ఆధునిక ప్రభుత్వాలకి ఉంది. ఆయా దేశాలలో నివసించేటువంటి ప్రజలందరికీ ఆహార భద్రతని కల్పించాలి. ఎందుకు వచ్చింది ఈ అంశం అంటే, ప్రపంచంలో చాలా దేశాలలో దాదాపుగా మన దేశంలో కూడా సరైనటువంటి ఆహారం అందక, ముఖ్యంగా పూర్ సెక్షన్స్ మరి ఆకలితో అలమటించి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆఫ్రికా లాంటి దేశాలలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు దాపురించడం జరిగింది. ఈ ఆధునిక యుగంలో ఒక మనిషి ఆహారం లేక చనిపోవడం అనేది అమానవీయమైనటువంటి అంశం. ఆధునిక ప్రభుత్వాలన్నీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలకి కావలసినటువంటి కనీస అవసరాలని స్టేట్ అంటే ప్రభుత్వాలు నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. అందులో కనీస అవసరాలలో ప్రధానమైనటువంటిది వ్యక్తి యొక్క ఆహారం. ఈ ఆహారాన్ని అంటే ఒక వ్యక్తికి కావలసినటువంటి ఆహారాన్ని అందించవలసినటువంటి బాధ్యత దేశానికి లేదా ప్రభుత్వాలకి ఉంటుంది. సో ఆ రకంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకి ఆహార భద్రతని కల్పించాలనేటువంటి కాన్సెప్టు రావడం జరిగింది. ఎవరు కూడా ఆహారం లభించక ఆకలితోటి చనిపోయేటువంటి పరిస్థితులు దాపురించవద్దు. అలాగే సరి అయినటువంటి మరి పౌష్టికాహారం లభించక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా మరి చనిపోకుండా చూడవలసినటువంటి అవసరాన్ని గుర్తించడం జరిగింది. గుర్తించి ఈ ఆహార భద్రతని కల్పించాలనేటువంటి భావనని ప్రపంచం మరి యావనికి మీదికి తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఫుడ్ సెక్యూరిటీని ఏ విధంగా మనం నిర్వచించవచ్చు? ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఫుడ్ సప్లై అండ్ ఎఫెక్టివ్ డిమాండ్ ఫర్ ఫుడ్. ఇన్ జనరల్గా చెప్పాలంటే ఆహారానికి ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా సప్లైని చేయాలి. అంటే ఎంతైతే ఆహారం అవసరం ఉంటుందో అంత ఆహారాన్ని సప్లై చేసేటువంటి, అంటే ఈ ఫుడ్ సప్లై ఆఫ్ ఫుడ్ ఈక్వల్ టు సప్లై ఫర్ డిమాండ్ ఫర్ ఫుడ్. అంటే ఆహారానికి ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా సప్లై ఉన్నట్లయితే, బ్యాలెన్స్ చేసినట్లయితే ఆ దేశంలో ఆహార భద్రత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఎంతైతే ప్రజలకు అవసరం ఉంటుందో ఆహారం అంత అందించగలిగేటువంటి స్తోమతని కలిగి ఉండాలి. అంటే అది ఒక రకమైనటువంటి భద్రతని కల్పించాలి రాష్ట్రం లేదా ప్రభుత్వాలు. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 1986 డిఫైన్డ్ ఫుడ్ సెక్యూరిటీ యాజ్ యాక్సెస్ బై ఆల్ పీపుల్
at all times to enough food for an active, healthy life. సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 1986 సంవత్సరంలో ఏమని నిర్వచించడం జరిగింది ఫుడ్ సెక్యూరిటీ అంటే, యాక్సెస్ బై ఆల్ పీపుల్, అందరికీ అందుబాటులో ఉండాలి, ఇన్ ఆల్ టైమ్, టు ఎనఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ యాక్టివ్ హెల్త్, యాక్టివ్ లైఫ్. ఏ సమయంలోనైనా కావలసినటువంటి ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండాలి. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం, మంచి జీవితాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం కావలసినటువంటి ఆహారాన్ని అందుబాటులో ఉంచడమే ఫుడ్ సెక్యూరిటీ అని వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 1986లో నిర్వచించడం జరిగింది. అంటే ప్రజలందరూ తమ ఆరోగ్యానికి సరిపోయేటువంటి ఆహారాన్ని అందుబాటులో మనం ఉంచాలి వాళ్ళకి. దెన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1983లో ఫుడ్ సెక్యూరిటీని నిర్వచిస్తూ, ఫుడ్ సెక్యూరిటీ యాజ్ ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ పీపుల్ ఎట్ ఆల్ టైమ్స్ హ్యావ్ బోత్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ యాక్సెస్ టు బేసిక్ ఫుడ్ దే నీడ్. సో ఇక్కడ మరి ఆర్థిక కోణంలో కూడా చూడటం జరిగింది. FAO అంటే ప్రతి వ్యక్తికి తనకు కావలసినటువంటి ఆహారాన్ని అందించేటువంటి మరి భద్రతని ఇవ్వాలి, అష్యూరెన్స్ ఇవ్వాల్సింది. సో ఎప్పుడు వాళ్ళ బేసిక్ నీడ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సినటువంటి, అంటే వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఎంత కావాలంటే అంత, ఇన్ ఫిజికల్ క్వాంటిటీ, వాళ్ళకు అఫోర్డబుల్ ప్రైస్లో, వాళ్ళు మరి భరించేటువంటి ధరలలో లభ్యమయ్యే విధంగా మరి ప్రజలకందరికీ ఆహారాన్ని లభ్యమయ్యే విధంగా చూడటమే ఫుడ్ సెక్యూరిటీ అని 1983లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేయడం జరిగింది. అంటే ప్రజలకు తమ కనీస అవసరాలైనటువంటి ఆహారాన్ని, ఈ ఆహారం అంటే ఏ ఆహారం అయితే మంచి హెల్తీగా ఉంటాడో అలాంటి ఆహారము వాళ్ళు అందుబాటులో ఉండేటువంటి ధరలలో, వాళ్ళకు కావలసినటువంటి పరిమాణంలో అందుబాటులో ఉంచడాన్నే ఫుడ్ సెక్యూరిటీగా FAO నిర్వచించడం జరిగింది. దెన్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ టు అష్యూర్ on a long term basis that the food system provides the total population access to a timely, reliable and nutritionable adequate supply of food. సో ఇక్కడ మనం గమనించవలసింది ముఖ్యంగా ఎబిలిటీ టు అష్యూర్ ఆన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్, దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించేటువంటి భద్రత, ఆహారాన్ని అందిస్తామనేటువంటి హామీ ఇన్ లాంగ్ టర్మ్ బేసిస్, that the food system provides the total population access to timely, వాళ్ళకి ఏ టైంలో ఏ ఆహారం అవసరం పడుతుందో ఆ ప్రజలందరికీ కావాల్సినటువంటి ఆహార పదార్థాలని అందుబాటులో ఉంచాలి. మరి ముఖ్యంగా న్యూట్రిషనబుల్ అంటే పౌష్టికాహారాన్ని, అడ్యుకేట్ సప్లై ఉండే విధంగా, అంటే సరి అయినంత తగినంత సప్లై ఉండే విధంగా దీర్ఘకాలంలో ఆహారాన్ని ప్రొవైడ్ చేసేటువంటి విధానాన్నే ఫుడ్ సెక్యూరిటీగా చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ సింపుల్గా ఫుడ్ సెక్యూరిటీ అంటే
ప్రజలు తమకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఎంత పరిమాణమైనా ఏ టైంలోనైనా పొందే వీలుండేటువంటి దానినే ఆహార భద్రత అంటాం. ఈ ఆహార భద్రతని కల్పించవలసినటువంటి బాధ్యత ఆయా దేశాలది, ఆయా ప్రభుత్వాలది. అంటే ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చడం ఈ ఫుడ్ సెక్యూరిటీ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. ఈ ఫుడ్ సెక్యూరిటీలో ఉండేటువంటి అంశాలు, ఆహార భద్రతలో ఉండేటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే, ఫుడ్ సెక్యూరిటీ ఇన్వాల్వ్స్ adequate physical availability of food to the entire population in a country. This is the main point. ఆహార భద్రత అంటే మనం ఏం చూస్తాం, అందరికీ కావలసినంత, అంటే ఒక దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కావలసినంత ఆహారం అందుబాటులో ఉండడం మనం ఈ ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా చూస్తాం. మన భారతదేశంలో 130 కోట్ల మంది జనాభా ఉంటే ఈ 130 కోట్ల మంది తినేటువంటి ఆహార పదార్థాలని వాళ్ళకి అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా తాను తినేటువంటి ఆహారం లేదు, ఆహారం దొరక్క బాధపడేటువంటి పరిస్థితి రాకుండా చూడటమే ఫుడ్ సెక్యూరిటీ యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ imperative that the economic system should operate in such a way that people have enough purchasing power so that they can acquire the food they need. So ఈ ఫుడ్ సెక్యూరిటీ ఏం చేస్తుంది, వాళ్ళకు కావాల్సినంత ఆహారాన్ని అందుబాటులో ఉంచాలి. ఆహారాన్ని అందుబాటులో ఉంచడమే కాదు, వాళ్ళ కొనుగోలు శక్తికి సరిపోయేటువంటి ఆహార ధాన్యాలు, అంటే ప్రజల దగ్గర ఉండేటువంటి కొనుగోలు శక్తికి అనుగుణంగా ఆహార ధాన్యాలని ఉంచాలి. ఆ రకంగా వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ రకమైనటువంటి ఆహారాన్ని వాళ్ళకు ఉన్నటువంటి కొనుగోలు శక్తి ఆధారంగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ఎంటైల్స్ దట్ ద సస్టైనబుల్ ఇన్కమ్ షుడ్ బి ప్రాసెస్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ఏ సొసైటీ. సో ఆ రకంగా ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి తగినంత ఆదాయాన్ని కలిగి ఉండాలి. తగినంత ఆదాయం కలిగి ఉంటేనే తనకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుకోగలడు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలకి మరి ఆదాయ కల్పనా మార్గాలు చూపించాలి, అలాగే వాళ్ళకు కావలసినటువంటి ఆహార పదార్థాలను కూడా అందుబాటులో ఉంచాలి. అది ఆహార భద్రత యొక్క ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఫర్ హెల్దీ లైఫ్ ద ఫుడ్ అవైలబుల్ షుడ్ బి అడ్వకేట్ టు ఇన్ క్వాలిటీ as well as quantity to meet nutritional requirements. సో ఇక్కడ ఫుడ్ అనగానే అవైలబిలిటీ, సప్లై ఉంటుంది. వాళ్ళ పర్చేసింగ్ పవర్కి అనుగుణంగా వాళ్ళ ఫిజికల్ క్వాంటిటీని మనం అందుబాటులో ఉంచినట్లయితే దాని ఆహార భద్రత అనటానికి వీల్లేదు. ముఖ్యంగా ఫర్ హెల్దీ లైఫ్, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి ఆహారాన్ని మనం అందుబాటులో ఉంచాలి, తగినంతగా అందుబాటులో ఉంచాలి. దాంట్లో ముఖ్యంగా క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ టు మీట్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పీపుల్. సో ప్రజల యొక్క ఈ పోషక ఆహారాన్ని అందించేటువంటి ఈ క్వాలిటీ ఫుడ్ని ప్లస్ క్వాంటిటీని కూడా అందించినట్లయితే, వాళ్ళకు అందుబాటులో ఉంచినట్లయితే వాళ్ళు మరి మంచి
ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు కావలసినటువంటి సరి అయినటువంటి సంతులిత ఆహారాన్ని అందుబాటులో ఉంచడమే ఈ ఫుడ్ సెక్యూరిటీ యొక్క ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి దేశం కూడా ఏ నేషన్ మే ఎక్వైర్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజలకు కావలసినటువంటి ఆహారాన్ని సఫిషియెంట్గా అందుబాటులో ఉంచవలసినటువంటి బాధ్యత ప్రతి నేషన్ మీద, ప్రతి ప్రభుత్వం మీద, ప్రతి దేశం మీద ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి దేశం లేదా ప్రతి ప్రభుత్వము తన ప్రజలకు కావాల్సినటువంటి సఫిషియెంట్ ఫుడ్ లెవెల్స్ని మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలని ఎల్లవేళలా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా, వాళ్ళు కొనుక్కునే విధంగా మరి మెయింటైన్ చేయవలసినటువంటి ఆవశ్యకతని ఈ ఫుడ్ సెక్యూరిటీ మరి తెలియజేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఫుడ్ సెక్యూరిటీలో ముఖ్యంగా ప్రజలకు కావలసినటువంటి ఆహార యొక్క స్టేజెస్, లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక ఆరోగ్యవంతుడైనటువంటి మానవుడు ఏ రకమైనటువంటి ఆరోగ్యంగా ఉండడానికి మానవుడు ఏ రకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే దానిని బట్టి ఇక్కడ 4 స్టేజెస్ని మనం చూడవచ్చు. సాధారణంగా ఫస్ట్ స్టేజ్లో మనం ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత స్టేజ్లో కొంచెం మెరుగైనటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. తర్వాత స్టేజ్లో ఆరోగ్యపరమైనటువంటి ఆహార పదార్థాలని, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటువంటి ఆహార పదార్థాలని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా మంచి పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాల వైపు మనం మొగ్గు చూపడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా కనీస అవసరాల నుంచి సంతులితమైనటువంటి ఆహారాన్ని తీసుకునే విధంగా ఈ ఫుడ్ సెక్యూరిటీ మరి అష్యూరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫుడ్ సెక్యూరిటీలో ఉండేటువంటి స్టేజెస్ని కనుక మనం పరిశీలిస్తే ఏమున్నాయో ఒకసారి చూస్తే, ఫస్ట్ స్టేజ్లో ద మోస్ట్ బేసిక్ నీడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ హ్యూమన్ సర్వైవల్ ఈజ్ టు మేక్ అన్ అడ్యుకేట్ క్వాంటిటీ ఆఫ్ సెరల్స్ అవైలబుల్ టు ఆల్. ఫస్ట్ స్టేజ్లో సర్వైవ్ కావడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకు కావాల్సినంత పరిమాణంలో అందుబాటులో ఉండే విధంగా చూడాలి. మనకి హ్యూమన్ బీయింగ్స్కి కావాల్సినటువంటి కనీస ఆకలిస్తే అన్నం తినాలి, రైస్ 2 పూటలు 3 పూటలు కనీసం 2 పూటలన్నా తినే విధంగా ఆహార పదార్థాలని అందుబాటులో ఉంచాలి. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో చూస్తే, in this stage we may think of food security as the adequate availability of cereals and pulses. ఫస్ట్ స్టేజ్లో మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చాం అంటే, మనుషులకి కావాల్సినటువంటి అంటే సర్వైవ్ కావాల్సినటువంటి సెరల్స్, ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. సెకండ్ స్టేజ్లో మనం ఏం చూస్తున్నామంటే అడ్వకేట్ అవైలబిలిటీ ఆఫ్ సెరల్స్ అండ్ పల్సెస్. ఇక్కడ ఆహార ధాన్యాలతో పాటుగా పప్పు ధాన్యాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలి. పప్పు ధాన్యాలు కూడా మనం తగినంత నిలువలని మెయింటైన్ చేయాలి ప్రజల అవసరాల దృష్ట్యా. ఎందుకు పప్పు ధాన్యాలను కూడా సెకండ్ స్టేజ్లో మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుందంటే, పప్పు ధాన్యాల వల్ల హెల్త్ అనేది మంచిగా ఉంటుంది, పౌష్టికాహారం అందుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేజ్లోనేమో ఓన్లీ ఆహార ధాన్యాలు అంటే వరి కావచ్చు, గోధుమ కావచ్చు, జొన్న, మొక్కజొన్న ఇట్లాంటి ఈ ధాన్యాలని అందుబాటులో ఉంచాలి, ఆహార ధాన్యాలని. కానీ సెకండ్ స్టేజ్లో మనం ఏం చేస్తాం, ఇంకా మెరుగైనటువంటి ఆహార పదార్థాలని వ్యక్తులకి అందుబాటులో ఉంచే విధంగా ఆహార పదార్థాలతో పాటుగా ఈ పప్పు ధాన్యాలను కూడా అందుబాటులోకి
ఉంచాలని చెప్పేసి ఫుడ్ సెక్యూరిటీ స్టేజ్ 2 చెప్పడం జరుగుతూ ఉంటుంది. స్టేజ్ 3. In the third stage, food security should include food, cereals, pulses, milk and milk products. ఇంకా కొంచెం మెరుగైనటువంటి ఆహార పదార్థాలని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి మనం అందుబాటులో ఉంచాలి. సో దీంట్లో సెరల్స్ వస్తున్నాయి, అంటే ఆహార ధాన్యాలు, అంటే బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు. అలాగే పల్సెస్, పప్పు ధాన్యాలు, పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు వగేరా ఇట్లాంటివి. అలాగే మిల్క్, సో పాలు మరియు పాల ఉత్పత్తులు కూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలి మనం సెకండ్ స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ సెరల్స్, సెకండ్ స్టేజ్లో సెరల్స్ ప్లస్ పల్సెస్, థర్డ్ స్టేజ్లో సెరల్స్, పల్సెస్ ప్లస్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. అంటే మనం స్టేజ్ దాటుతూ ఉంటే మరి సంతులితమైనటువంటి ఆహారాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఈ ఫుడ్ సెక్యూరిటీలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఫోర్త్ స్టేజ్లో కనుక చూస్తే, ఇన్ ది స్టేజ్ ఫుడ్ సెక్యూరిటీ షుడ్ ఇంక్లూడ్ సెరల్స్, పల్సెస్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, eggs and meat. These food items should available for the people. సో ఇక్కడ 4వ స్టేజ్లో అత్యున్నతమైనటువంటి పోషకాహారాన్ని అందించేటువంటి ఆహార పదార్థాలని ప్రజలకి అందుబాటులో ఉంచాలి. 4th స్టేజ్లో ఏమేమి ఉంటాయి? ఆహార ధాన్యాలు అంటే బియ్యము, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్న, ఇవన్నీ. పల్సెస్ ఇప్పుడు చెప్పినటువంటి పప్పు ధాన్యాలన్నీ కూడా. అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, ఈ పాలకు సంబంధించినటువంటి ఇతర పదార్థాలు కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి. తర్వాత వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఇవి కూడా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమైనటువంటి పాత్రని పోషిస్తాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలి. అలాగే ఎగ్స్, బాగా ఈ పాలు కానీ ఈ ఎగ్స్ కానీ అత్యధిక మరి న్యూట్రియంట్స్ని కలిగినటువంటి పదార్థాలు చెప్పవచ్చు. వీటిని ప్రజలకి అందుబాటులో ఉంచాలి. అండ్ మీట్, మాంసాన్ని కూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలి. ఇక్కడ అందుబాటులో ఉంచడం అంటే దీని అర్థం ఏంటి? ఏదో మార్కెట్లో సప్లై చేస్తే అవి ఉన్నట్టు కాదు. ప్రజలకి కొనుక్కునే విధంగా, ప్రజలు మరి ఆఫర్ చేసేటువంటి అఫోర్డబుల్ ప్రైస్లో అందుబాటులో ఉంచే విధంగా ఫుడ్ సెక్యూరిటీ చూస్తుంది. ఇది దీని అర్థం. అంతేగాని మార్కెట్లో 1000 రూపాయల కిలోమీటర్ నుండి నువ్వు తెచ్చుకోపో అంటే రోజువారీ కూలి తెచ్చుకోలేడు, తినలేడు. అలా కాదు, ప్రజలందరికీ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మనం చెప్పినటువంటి ఈ లెవెల్స్ ఆఫ్ ఫుడ్ని ఫిజికల్ క్వాంటిటీలో కానీ, క్వాలిటీలో కానీ, క్వాంటిటీలో కానీ షార్టేజ్ లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం అనేది ఫుడ్ సెక్యూరిటీ యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఫుడ్ సెక్యూరిటీ ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ ఆహార ధాన్యాలకి, అంటే కనీసం మనిషి బతకాలంటే ఆహారం తినాలి, దానికి ప్రాధాన్యత ఇస్తే, 2వ స్టేజ్లో ఆహారంతో పాటుగా ఇతర మరి పోషక విలువలు కలిగినటువంటి, ముఖ్యంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి పప్పు ధాన్యాలను అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే 3rd స్టేజ్లో ఆహార ధాన్యాలతో పాటుగా, పప్పు ధాన్యాలతో పాటుగా పాల ఉత్పత్తులను కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. 4th స్టేజ్లో ఈ ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులతో పాటుగా కూరగాయలు, పండ్లు, గుడ్లు, మాంసాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చినట్లయితే ప్రజలకి తమ సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ఆహారం అందుబాటులో ఉంటుంది. ఆ రకంగా ప్రజలకు కావాల్సినటువంటి ఆహార భద్రతని అందించాలని చెప్పేసి ఈ ఫుడ్ సెక్యూరిటీ
నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి స్టేజెస్ని సూచించడం జరుగుతూ ఉంటుంది. దీనికి అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు ఆయా దేశాలలో ఉండేటువంటి ప్రజలకి అవసరమయ్యేటువంటి ఆహార పదార్థాలని సరియైన మోతాదులో సరి అయినటువంటి అందుబాటులో ఉండేటువంటి కొనగలిగేటువంటి ధరల్లో వాళ్ళకి అందుబాటులో ఉంచవలసినటువంటి అవసరాన్ని ఈ ఫుడ్ సెక్యూరిటీ చెప్పడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అలా ఉంచినట్లయితే దేశ ప్రజలందరూ కూడా మరి తమకు కావలసినటువంటి ఆహారాన్ని మరి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని మరి వాళ్ళు సమపార్జించుకొని ఆరోగ్యవంతులుగా జీవించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫుడ్ సెక్యూరిటీలో ఉండేటువంటి కాన్సెప్ట్స్ కొన్ని చూద్దాం. ప్రమోటింగ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ద గ్రోయింగ్ పాపులేషన్ యాజ్ ఆల్సో టు రెడ్యూస్ అండర్ న్యూట్రిషన్ అమాంగ్ క్వైట్ ఎ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. సో ఫుడ్ సెక్యూరిటీ అనగానే మనం ప్రజలకు కావలసినటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలని సరి అయిన టైంలో అంటే కావలసినంత టైంలో మరి కావలసినంత అందుబాటులో ఉంచడం కాదు. ఇంకేం చేయాలంటే ప్రమోటింగ్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్థానికంగానే స్థానిక ప్రజలకు కావలసినటువంటి ఆహారాన్ని మనం ఉత్పత్తి చేసే విధంగా మన వ్యవస్థని నిర్మించుకోవాలి. సో ఇక్కడ ఉండేటువంటి ప్రజల ఆహారపు అలవాట్లని తీర్చే విధంగా ఇక్కడున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులని మరి పెంచవలసినటువంటి అవసరాన్ని ఫుడ్ సెక్యూరిటీ మరి గుర్తించడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఇలా చేసినట్లయితే అంటే పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్థాలని అందుబాటులో ఉంచినట్లయితే ఇట్ రెడ్యూస్ అండర్ న్యూట్రిషన్ అమాంగ్ క్వైట్ ఏ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. చాలామంది ఈరోజు అండర్ న్యూట్రిషన్ తోటి మాల్ న్యూట్రిషన్ తోటి మరి వివిధ రకాల జబ్బుల బారిన పడి మరణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితిని మనం లేకుండా చేయాలి అంటే ప్రజలకు కావలసినటువంటి ముఖ్యంగా న్యూట్రియంట్ ప్రోడక్ట్స్ని అంటే మంచి సంతులితమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలని ప్రజలందరికీ కావలసినటువంటి మేరకి స్థానికంగానే ఉత్పత్తి చేసే విధంగా ఆర్థిక వ్యవస్థలని తీర్చిదిద్దాలి. ఇది ఫుడ్ సెక్యూరిటీలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్గా చెప్పవచ్చు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈ మాల్ న్యూట్రిషన్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రొవైడింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. సో ఫుడ్ సెక్యూరిటీలో ఉండేటువంటి ప్రధాన కాన్సెప్ట్లో ముఖ్యంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడు మనం ప్రజలకు కావాల్సినటువంటి ముఖ్యంగా పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలని అందుబాటులో ఉంచాలి. అప్పుడే ప్రజలందరూ మంచి జీవనాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి వ్యవసాయ రంగం తోడ్పడాలి. వ్యవసాయ రంగం తోడ్పడాలంటే వ్యవసాయ రంగంలో ఆయా ఉత్పత్తులకు సంబంధించినటువంటి కనీసం మరి మినిమం సపోర్టింగ్ ప్రైస్ని అందుబాటులో ఉంచాలి. తప్పకుండా మినిమం సపోర్టింగ్ ప్రైస్ కనుక రైతులకు అందుబాటులో ఉంచినట్లయితే ఆయా ఉత్పత్తులని వాళ్ళు మరి సాగు చేసి పెంచే విధంగా చర్యలు తీసుకుంటారు. తర్వాత ఏం చేయాలి? ప్రజలకి మినిమం సపోర్ట్ వ్యవసాయదారులకి మినిమం సపోర్ట్ ప్రైస్ని అందజేసి ఆ ఆహార ధాన్యాలని ఆ వస్తువులని మరి ప్రొక్యూర్ చేసి అంటే సేకరించి స్టోరేజ్ చేసి ప్రజలకి అందుబాటులో ఉంచడమే ఈ ఫుడ్ సెక్యూరిటీ యొక్క ప్రధానమైనటువంటి కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా ఫస్ట్ ఏం చేయాలి? రైతులకి పండించేటువంటి పంటలకి
మినిమం సపోర్ట్ ప్రైస్ని మనం కల్పించాలి. కల్పించి ప్రజల దగ్గర నుంచి మనమే ఆహార ధాన్యాలని సేకరించాలి. ప్రభుత్వమే సేకరించినటువంటి దానిని స్టోరేజ్ చేసి మరి ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నిటి కూడా భద్రత కల్పించి ప్రజలకు కావలసినప్పుడు అందించేటువంటి అవసరాన్ని ఈ ఫుడ్ సెక్యూరిటీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫస్ట్ ఏంటిది, మనం స్థానికంగానే స్థానిక అవసరాలు తీర్చే విధంగా ఆహార ఉత్పత్తులని మనం సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలి. దానికి ఏం చేయాలి, మినిమం సపోర్టింగ్ ప్రైస్ని అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని సేకరించి నిల్వ చేయాలి. నిల్వ చేసినటువంటి ఈ ఆహార ధాన్యాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా, ముఖ్యంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ కనుక చేసినట్లయితే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తూ ఉంటుంది. సో ఉత్పత్తులను ప్రోత్సహించాలంటే సరి అయినటువంటి గిట్టుబాటు ధరని వాళ్ళకి కల్పించినటువంటి ఆ పంటలని సేకరించినటువంటి పంటలను స్టోర్ చేయడమే కాక ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి బై పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో దానికి మెయింటైనింగ్ చేయాలి, ముఖ్యంగా స్టోరేజ్ ఫెసిలిటీస్ని కల్పించాలి. సో ఆ రకంగా ఈ ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే కాకుండా మెయింటైనింగ్ బఫర్ స్టాక్స్ సో హ్యాస్ టు టేక్ ఏ కేర్ ఆఫ్ నేచురల్ కెలామిటీస్ రిజల్టింగ్ ఇన్ టెంపరరీ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ యాజ్ ఏ కంట్రవైలింగ్ mechanism against traders and businessmen who try to push up prices. To control this, the government should maintain the buffer stocks. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో ఈ వ్యాపారస్తులు ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కొరత వచ్చినట్లయితే వాళ్ళు ధరలు పెంచి వాళ్ళ లాభాల కోసమే చూడటం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి సమయంలో పేద ప్రజలు కొనేటువంటి కొనుగోలు శక్తికి అందనటువంటి ఎత్తుల ధరలు ఉంటాయి. మరి అప్పుడు పేద ప్రజలు ఆకలితో అలమటించేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆహార భద్రతకి అర్థమే లేదు. కాబట్టి ఆహార భద్రతని కల్పించాలి. ఎనీ టైం, లాంగ్ టర్మ్, దీర్ఘకాలంలో కూడా ఆహార భద్రతని ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దానికి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుందంటే బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. స్వల్పకాలంలో ఎక్కువ స్టాక్స్ వస్తే కొని దగ్గర పెట్టుకొని దాస్తుంటుంది. వాటిని ఎప్పుడు వెలికి తీస్తూ ఉంటుంది, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఆహార కొరత ఏర్పడితే ఆ బఫర్ స్టాక్ నుంచి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ ప్రైవేట్ బిజినెస్ మ్యాన్ ధరలు పెంచి అమ్మకుండా నిరోధించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బఫర్ స్టాక్ నుంచి స్టాక్ రిలీజ్ చేస్తుంది, సప్లైని పెంచుతూ ఉంటుంది, ప్రజలకు అందుబాటులోకి ఆహార ధాన్యాలను ఉంచుతుంది. కాబట్టి ఈ బఫర్ స్టాక్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ మరి మెయింటైన్ చేయాలని ఈ ఫుడ్ సెక్యూరిటీ సూచించడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా మరి ఈ ఫుడ్ సెక్యూరిటీ మనకి రక్షణ కల్పించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి భారతదేశంలో మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికి ఏమైనా చట్టబద్ధత ఉందా? మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం, ప్రభుత్వాలు కానీ దేశాలు కానీ ప్రజలందరికీ కావాల్సినటువంటి ఆహారాన్ని కావాల్సినంత పరిమాణంలో మళ్ళా వారి యొక్క అఫోర్డబుల్ ప్రైస్లో అందుబాటులో ఉంచాలి, అప్పుడే ఆహార భద్రత అనేది జరుగుతుంది అని చెప్తున్నాం. మరి దీనికి కావాల్సినటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా ఏమన్నా తీసుకుందా అనేది కనుక మనం పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ లెజిస్లేషన్ అనేటువంటి అంశాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా issued an ordinance on July 5th, 2013 to guaranteeing food security to the people of India.
భారతదేశంలో నివసించేటువంటి ప్రజలందరికీ కావాల్సినటువంటి ఆహారాన్ని అందించేటువంటి భద్రతా చట్టాన్ని, ఆహార భద్రతా చట్టాన్ని 2013 జూలై 15న ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ కావాల్సినటువంటి ఆహారాన్ని అందుబాటులో ఉంచుతుంది ఈ చట్టం. యాజ్ పర్ ద లా, ద బెనిఫిషరీస్ should be provided food grains at subsidized price. సో ఈ చట్టం ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకి సబ్సిడైజ్ ప్రైస్లో అందుబాటులో ఉంచుతుంది. సో ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా మరి ప్రజలందరికీ అందుబాటులో ధరలో ఉండకపోవచ్చు ఓపెన్ మార్కెట్లో, కానీ ప్రభుత్వము ఈ వీకర్ సెక్షన్స్కి మరి అందుబాటులో ఉండే విధంగా మరి ఈ సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ అందుబాటులో ఉంచుతుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని అనుసరించి, ఈ చట్టాన్ని అనుసరించి 75% ఆఫ్ ద రూరల్ అండ్ 50% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ వుడ్ కవర్డ్ బై దిస్ లా. సో ఈ 2013లో వచ్చినటువంటి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా దాదాపుగా గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి 75% మంది ప్రజలకి, పట్టణ ప్రాంతంలో నివసించేటువంటి 50% మంది ప్రజలకి ఈ చట్టం ద్వారా రక్షణ కల్పిస్తుంది, ఆహార భద్రత దొరుకుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. బెనిఫిషరీ షుడ్ బి ప్రొవైడెడ్ మంత్లీ ఫర్ 5 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ఎ పర్సన్ ఎట్ సబ్సిడైజ్ ప్రైస్. సో ఈ చట్టాన్ని అనుసరించి ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క వ్యక్తికి నెలకి 5 kg సబ్సిడైజ్ రేట్లో మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో చూస్తే రూపాయికి కేజీ బియ్యం చొప్పున ఒక వ్యక్తికి 5 kg బియ్యం ప్రతి నెల ఇస్తూ ఉంటుంది. అలాగే చక్కెర, అలాగే ఇతరత్ర మరి ఆహార పదార్థాలను కూడా సబ్సిడైజ్ రేట్లో మరి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక ఇంట్లో 4 ఫ్యామిలీ ఉంటే 20 kg రైస్ని ₹1, కేవలం ₹20 అఫోర్డబుల్ ప్రైస్లోనే మరి ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా 75% మంది ఈ చట్టం ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి 50% మంది ఈ ఫుడ్ సెక్యూరిటీ ద్వారా మరి బెనిఫిట్ పొందడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. హౌస్ హోల్డ్స్ కవర్ అండర్ అంత్యోదయ స్కీమ్ స్టార్టెడ్ ఆన్ December 25, 2000 be entitled to get 35 kg of food grains monthly at predetermined price from the government. ఇంకా 2000 సంవత్సరంలో డిసెంబర్ 25 నాడు ప్రవేశపెట్టినటువంటి అంత్యోదయ పథకం, ఈ పథకాన్ని అనుసరించి ఒక కుటుంబానికి 35 kg రైస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే బాగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటుండ్రో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని, వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయేటువంటి ఆహారాన్ని 35 kg రైస్ని లేదా ఫుడ్ గ్రెయిన్స్ని అందుబాటులోకి ఉంచడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మరి మంచి పేద ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పథకంగా చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ షుడ్ బి ఎంటైటిల్ టు గెట్ ఫ్రీ ఫుడ్ ఫ్రమ్ అంగన్వాడీస్ డ్యూరింగ్ ద pregnancy period till 6 months after the delivery and would also be entitled to get a maternity benefit of ₹6,000. ఇంకా పేద ప్రజలకి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మరి 6 నెలల వారికి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి, ఎవరైతే మరి గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి ఆ టైంలో మరి పౌష్టికాహారం కావాల్సి ఉంటుంది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే పౌష్టికాహారం కావాలి. కాబట్టి వాళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఉచితంగా 6 నెలల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా ₹6,000 కూడా నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు.
Children from 6 months to 6 years of age would also be entitled to get free food from అంగన్వాడీస్. అలాగే మరి 6 మంత్ నుంచి 6 ఇయర్ వరకు పిల్లలకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందించడం జరుగుతూ ఉంటుంది ఇప్పటికి కూడా. అలాగే చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 14 years స్టడింగ్ అప్ టు మిడిల్ క్లాస్ వుడ్ బి గివెన్ ఫ్రీ లంచ్. ఇప్పుడు పాఠశాలల్లో కూడా చూస్తున్నాం మనం మధ్యాహ్న భోజన పథకం. ముఖ్యంగా ఆహారం లేకుంటే ఎవరు బాధపడద్దు. అందుకోసమే ప్రభుత్వం అనేక స్థాయిలో అనేక రకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని అనుసరించి అనేకమైనటువంటి రక్షణ ఏర్పాట్లు పేద ప్రజలకి అందించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ద గవర్నమెంట్ fails to provide food grains to the eligible people, it will have to provide food security allowance. ఒకవేళ ప్రజలు ఎవరైతే మరి ఈ ఎలిజిబుల్ పీపుల్ ఉంటారో, బెనిఫిషియరీస్ ఉంటారో, వాళ్ళకి కనుక కావాల్సినంత అంటే చట్టంలో పేర్కొన్నటువంటి ఫుడ్ని అందించలేకపోయినట్లయితే అలవెన్స్నన్నా వాళ్ళకి అందించాలి. ఆ రకమైనటువంటి మరి వెసులుబాటుని చట్టంలో తీసుకురావడం జరిగింది. ఆహార ధాన్యాలు అందించకపోయినట్లయితే కనీసం అలవెన్స్నన్న ప్రజలకి అందుబాటులోకి రావడం మరి శుభసూచకమని చెప్పుకోవచ్చు. ఈ రకంగా భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ అనేది కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఆహార భద్రతని కల్పించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చట్టాన్ని తీసుకురావడం, ఈ చట్టాన్ని అనుసరించి మరి సబ్సిడైజ్ ప్రైజ్లో 5 kgs పర్ పర్సన్, 5 kgs పర్ పర్సన్ని అందించడం, అంత్యోదయ పథకం కింద కుటుంబానికి 35 kgs రైస్ని ఉచితంగా అందించడం, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి 6 నెలల వారికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని అందించడం, అలాగే 6,000 రూపాయలని నగదు ప్రోత్సాహకంగా అందించడం. పిల్లల విషయానికి వస్తే పిల్లల్లో పౌష్టికాహారం లోపంతో బాధపడకుండా ఉండాలని చెప్పేసి 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఎగ్స్ను, పప్పుని, నూనెలని, పాలని పిల్లలకి అందిస్తూ వాళ్ళ యొక్క పౌష్టికాహారాన్ని మరి పెంపొందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే 14 years వరకు కూడా స్కూల్ లెవెల్లో లంచ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ చట్టాన్ని అనుసరించి, ఆహార భద్రతా చట్టాన్ని అనుసరించి ప్రభుత్వం ఆహారాన్ని కనుక అందించలేకపోయినట్లయితే మరి అది నేరంగా భావించి కనీసం అలవెన్స్నన్నా ఇచ్చే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ క్లాస్ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.